నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్, నెల్లూరులో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అరుదైన, క్లిష్టమైన ఏబీఓ అసంగత కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. సాధారణంగా రక్త గ్రూపులు సరిపోని సందర్భాల్లో కిడ్నీ మార్పిడి చేయడం సవాల్గా భావిస్తారు. అయితే ఆధునిక వైద్య సాంకేతికత, ప్రత్యేక చికిత్సా విధానాలు, నిపుణుల అనుభవంతో ఈ అసంగతతను అధిగమించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేయడం వైద్య రంగంలో గొప్ప ముందడుగుగా నిలిచింది. ఈ శస్త్రచికిత్సలో రోగి, దాత మధ్య రక్త గ్రూప్ అసంగతత ఉన్నప్పటికీ ముందస్తు చికిత్సల ద్వారా రోగి శరీరంలో ఉన్న ప్రతికూల యాంటీబాడీలను తగ్గించి మార్పిడి అనంతరం కిడ్నీ పనితీరు సజావుగా కొనసాగేందుకు వైద్య బృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. శస్త్రచికిత్స అనంతరం రోగి ఎంఆర్ దాసరి చిన్నయ్య ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విజయవంతమైన మార్పిడి ద్వారా భవిష్యత్తులో రక్త గ్రూప్ అసంగతత ఉన్న అనేక మంది కిడ్నీ రోగులకు ఆశాకిరణం కలిగిందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఏబీఓ అసంగత కిడ్నీ మార్పిడి అత్యంత జాగ్రత్త, నైపుణ్యం అవసరమైన ప్రక్రియ. మా బృందం సమిష్టి కృషితో ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేయగలిగామని తెలిపారు. ఈ ప్రెస్ మీట్లో మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు వైద్యులు డాక్టర్ జి గోకుల్ నచికేత్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ శ్రీ రంగనాథ్, సీనియర్ కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ గౌతమ్, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, ఆసుపత్రి ప్రతినిధులు మరియు మీడియా సభ్యులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ అయిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ మార్పిడిని చేయడం జరిగింది. రొటీన్గా మనకు బ్లడ్ గ్రూప్ కిడ్నీ మార్పిడి చేసేటప్పుడు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన వాటికి చేస్తామని అనుకుంటా ఉంటాము. కానీ టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వడం వల్ల బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోయినా కూడా కిడ్నీ మార్పిడి చేయగలిగిన కెపాసిటీ ఇప్పుడు వచ్చింది. సో మనకు మన 28వ తేదీ చిన్నయ్య గారు, కడప జిల్లా రాజంపేటకు చెందిన చిన్నయ్య గారు మన దగ్గరికి రావడం జరిగింది. డయాలసిస్తో బాధపడుతూ. సో వాళ్ళకు కిడ్నీ మార్పిడి చేసుకోవాలనుకున్నారు, కానీ డోనార్కి ఎవరికి కూడా తనకు సంబంధించినది బ్లడ్ గ్రూప్ అది ఎవరికి లేదు. సో వాళ్ళ భార్య గారు నీలమ్మ గారు ముందుకు వచ్చారు. బట్ తన బ్లడ్ గ్రూప్ ఏ, అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాదు. సో ఆ పరిస్థితుల్లో వాళ్ళు కనుక్కొని మన దగ్గరికి రావడం జరిగింది. సో ఇట్లాంటి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానీ ట్రాన్స్ప్లాంట్లు 8 ఏళ్ల క్రితము మనమే నెల్లూరు, ఒంగోలు, రాయలసీమ ఈ 6 జిల్లాల్లో మొట్టమొదటి ట్రాన్స్ప్లాంట్ అటువంటిది చేయడం జరిగింది. సో దాని తర్వాత జరుగుతూనే ఉన్నాయి. సో అది తెలుసుకొని వాళ్ళు వచ్చిన తర్వాత మనం వాళ్ళకు అన్ని రకాల పరీక్షలు చేసుకొని మనం కిడ్నీ మార్పిడి 28వ తేదీ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఈ విధంగా దీంట్లో మనం చెప్పొచ్చేది ఏంటంటే, సో మెడికవర్ ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం హబ్గా మారింది. సో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా మ్యాచ్ కాకపోయినా కూడా మనము కిడ్నీ మార్పిడి చేయగలిగిన టెక్నాలజీ, వసతులు అన్నీ మనకు మెడికవర్లో అందుబాటులో ఉన్నాయి. మనకు నెల్లూరు జిల్లానే కాకుండా ఒంగోలు, కడప, చిత్తూరు ఈ జిల్లాల నుంచి కూడా మన దగ్గరికి ఇట్లా కిడ్నీ మార్పిడి కోసం చాలామంది కన్సల్ట్ అవుతూ ఉంటారు. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. రెండోది, ఈ కిడ్నీ మార్పిడి ఇంత టెక్నికల్గా అడ్వాన్స్డ్ అయిన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి ఇక్కడ మా టీం అంతా కోఆర్డినేటెడ్గా చేసుకొని చేయడం జరిగింది. సో దీంట్లో పాల్గొంచుకున్న మా యూరాలజిస్ట్ డాక్టర్ గోకుల్, మా క్రిటికల్ కేర్ ఇన్ఛార్జ్ డాక్టర్ గౌతమ్, అండ్ అనస్థీషియా హెచ్ఓడి డాక్టర్ రంగనాథ్ సార్, అండ్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ పద్మజ మేడం, అండ్ రంజిత్ రెడ్డి సార్, అండ్ లావణ్య మేడం, వీళ్ళందరూ సహకరించడం జరిగింది. డాక్టర్ విజయ్ కుమార్ సార్ కూడా మాకు ప్రోత్సహించారు. సో దీనివల్ల మేమందరం సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఇదే కాకుండా మా ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ నరేంద్ర అండ్ డిఎంఓ నిఖిల్ కూడా దీనికి రాత్రి బౌల్లో కష్టపడి సక్సెస్ఫుల్గా చేయడంలో సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఫర్ యాంటాలజిస్ట్ డాక్టర్ గోకుల్ నచికేత్ని. పోయిన నెల 28వ తేదీ మెడికవర్లో మనకు ఏబీఓ ఇన్కంపాటబుల్ బ్లడ్ గ్రూప్ కంపాటబిలిటీ లేనటువంటి రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే రిలేటెడ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరిగింది. సాధారణంగా రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్లో మనము కంపాటబిలిటీ ఉన్నటువంటి బ్లడ్ గ్రూప్స్ ద్వారానే మనము చేసినప్పుడు సక్సెస్ఫుల్గా మనకు ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. కానీ కొన్నిసార్లు మనకు ఉన్నటువంటి
డోనార్స్ లోపల కంపాటిబిలిటీ లేకపోయినప్పటికీ టెక్నికల్గా చాలా కష్టతరమైనటువంటి టెక్నిక్స్ని యూజ్ చేసుకునేసేసి ఈ రకమైనటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా జరిగినందుకు ఎందుకో ఆనందంగా ఉంది. మరియు టెక్నికల్గా మాట్లాడుతుంటే డోనార్ నెఫ్రెక్టమీ మనం లాప్రోస్కోపిక్ మెథడ్ ద్వారా చేశాము. దీనివల్ల డోనార్కి పోస్ట్ ఆపరేటివ్ మార్బిడిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇమ్మీడియట్గా వాళ్ళు రికవరీ అయ్యి తమ పనులను తాను చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా మనము అరుదైనటువంటి శస్త్రచికిత్సలు మనం నిర్వహించినందుకు మేమందరం చాలా గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ అండి. ఐఎమ్ డాక్టర్ రంగనాథ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాక్టర్స్ అందరి తరఫున కూడా పేషెంట్కి కిడ్నీ ఇవ్వడానికి పూనుకున్నటువంటి వాళ్ళ వైఫ్ నీలమ్మ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఆమె ధైర్యంగా ముందుకొచ్చి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో ఆమె లేకపోతే అసలు ఈ ప్రోగ్రామే లేదు. సో మొట్టమొదట మా అందరి తరఫున, హాస్పిటల్ తరఫున, డాక్టర్స్ అందరి తరఫున ముందు ఆమెకి ధన్యవాదాలు. సో మెయిన్గా ఈ ప్రోగ్రామ్ మనం చేయడానికి మెయిన్ మోటో ఫైనాన్షియల్ ఇవన్నీ మ్యాటర్స్ కాదు. ఫస్ట్ పేషెంట్కి మనం ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల డయాలసిస్ అవసరం లేకుండా హెల్దీ లైఫ్, మంచి లైఫ్ ఉంటుంది. సో దానికోసమే ఈ ప్రోగ్రామ్ అంతా కష్టపడి స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాము. సో హాస్పిటల్ మేనేజ్మెంట్, ప్రస్తుతం ఉన్న హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా పేషెంట్స్ యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సో వాళ్ళ అఫోర్డబుల్ ప్రైసెస్కే ఈ ప్రోగ్రామ్ని మనం చేస్తూ ఉన్నాము. నెల్లూరులో మిగతా హాస్పిటల్స్తో పోలిస్తే ఇక్కడ హాఫ్ ప్రైస్కే మనం ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ని చేస్తూ ఉన్నాము. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారనే ఈ ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నా పేరు దాసరి చిన్నయ్య. మాది కడప జిల్లా రాజంపేట మండలం, పక్కన లక్ష్మీపల్లి. నా పేరు చిన్నయ్య. నేను కిడ్నీ సమస్యతో 2 సంవత్సరాల నుంచి చాలా బాధపడ్డాను. 1 సంవత్సరం కదా డయాలసిస్లో చేసుకుంటూ వచ్చాను. డయాలసిస్లో కూడా చాలా నాకు ఇబ్బందిగా ఉండింది. అప్పుడు రాజంపేటలో ఒక ఆయన, మాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే, అప్పుడు సురేష్ సార్ గురించి, నెల్లూరులో మెడికల్లో సురేష్ సార్ ఉన్నాడు. సురేష్ సార్ని కలిసి రాకండి, ఆయన చాలా ఇట్లా కిడ్నీలు మార్పు చేస్తున్నాడు, చాలా మందికి బాగున్నాను మాకు అడ్రస్ ఇచ్చారు. వచ్చి సురేష్ సార్ని కలిసాము. కలిస్తేనే ఎవరు మీ కిడ్నీ ఇచ్చారంటే మా వైఫ్ ఇచ్చారు సార్ అని చెప్పిన. మీ వైఫ్ని దొరకని రాబోనని 3 రక్త పరీక్షలు చేశారు. బ్లడ్ గ్రూప్ అయితే 2 ఒకటి కాదు, కానీ సారు టెక్నిక్తో బ్లడ్ గ్రూప్ 2 ఒకటి కాకపోయినా దాన్ని మార్చి నాకు కిడ్నీ మార్పులు చేశారు. నాకు ఆపరేషన్ బాగా జరిగింది. మా వైఫ్ పేరు నీలమ్మ. ధైర్యం చేసి నాకు కిడ్నీ ఒకటి ఇచ్చింది. సార్ వాళ్ళందరూ కూడా నాకు చాలా జాగ్రత్తగా కొన్ని పద్ధతులు చెప్పి నాకు ఆపరేషన్ చేయడం జరిగింది. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నది, ఆరోగ్యం బాగున్నది. ఇక్కడ సార్ సురేష్ సార్ అప్పుడే అసిస్టెంట్ ఉన్నాడు. సార్ నరేంద్ర, అతను కూడా నన్ను చాలా బాగా చూసుకున్నాడు. రాత్రుల పొగలు నాకు 2-3 రోజులు కొంత నొప్పులుగా ఇది నాకు రాత్రుల పొగలు ఇంటికి గడపగా నాకు కాపలా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇక్కడ టెస్టులు కానీ సార్ గూగుల్ సార్ కానీ రఘునాథ్ సార్ వాళ్ళు అందరికి కూడా నా ధన్యవాదాలు. సార్ వాళ్ళ పేర్లు నాకు తెలియదు. సార్ వాళ్ళు అందరూ కూడా నాకు చాలా జాగ్రత్తగా హెల్ప్ చేశారు. నన్ను ఈ గండం నుంచి గడ్డకేశారు. నాకు ఆరోగ్యం చాలా బాగున్నది, హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని
సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.